బృహన్నల రెండు పాత్రల సమ్మేళనం. పైకి ఆడంగితనం ఉంటుంది, లోపల అర్జునుడు దాగుంటాడు. మనిషి మగవాడుగా కనిపించాలి, చేష్టల్లో మాత్రం స్త్రీత్వం గోచరించాలి. ఈ పాత్ర ఏ ఆర్టిస్టుకైనా కత్తి మీద సాములాంటిదే. ఇటువంటి వినూత్నమైన పాత్రను ఏమాత్రం జుగుప్స కలిగించకుండా నడకలో, మాట్లాడే తీరులో, కులుకులో, హొయలలో వైవిధ్యం చూపిస్తూ నటించి ఎన్టీఆర్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆడువారిని ఒంటరిగా చూచి రహస్యం రతికెక్కిస్తున్నాం. ఇది అవ్వేకం కదా? మాట్లాడది ఎవరు? చెప్పరాదు? చెప్పను. గోత్రనామాలు గుప్తంగా ఉంచుకోవలసిన అవసరం తానుగా చెప్పడం సంప్రదాయం కాదు. సరే, నేను చెబుతున్నా. నీవు సుభద్రాదేవి కుమారుడు అభిమన్యుడు. ఆమె కబళికలు నీ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మీరు సామాన్యుడు కారని నీ విచిత్ర రూపమే చాటుతోంది. మీరు త్రికాల ఎదురుగా ఉన్నారు. ఆ దుష్ట కౌరవుల దురాగతాన్ని మా తండ్రులకు తెలిపి సహాయపడదామని వచ్చాను. మా తండ్రులు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు చెప్పండి. నీ మాట వింటూ ఉంటే నాకు నవ్వు వస్తున్నది, జాలి వేస్తున్నది. అపూర్వ పరాక్రమాభిరాములై అనేక విజయాలు సాధించిన దివ్యశక్తి సంపన్నులకు నీ సాయమా? అజ్ఞానంతో, ఆవేశంతో వారికి ఆపద తలపెడుతున్నావు. ఈ అజ్ఞాతవాసం బహిరంగపరచి తిరిగి అరణ్యవాసం వారి తలగట్టబోతున్నాం. ఇదేనా తనయుడు చేయవలసిన ధర్మం? ఇదేనా వారి ఎడల నీకు గల అనురాగం? ఇదేనా నీ అన్వేషణ? వారి కష్టాలు కలిగించడం నా అభిమతం ఎన్నటికీ కాదు. వెళ్ళు. నీవిక్కడున్నావని తెలిస్తే ప్రమాదం. నీ తల్లిదండ్రుల మేలు కోరితే ఈ దేశం విడిచి త్వరగా వెళ్ళు. వెళ్ళు. బృహన్నల గెటప్ అద్భుతంగా రావటానికి ఇద్దరు వ్యక్తులు కృషి ఉంది. ఒకరు కళాదర్శకులు టీవీఎస్ శర్మ, మరొకరు మేకప్ మ్యాన్ హరిబాబు. ఎన్నో పౌరాణిక పాత్రలు వెండితెరపై వెలిగిపోవటానికి కారకులు వీరిద్దరే. ఈ సినిమా కంటే ముందు వచ్చిన చిత్రాల్లో బృహన్నల గెటప్ ఎబ్బెట్టుగా కనిపించడంతో ఈ చిత్రం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు శర్మ గారు. అందులోనూ ఆ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తుండటంతో ఏమాత్రం ఎబ్బెట్టుగా కనిపించకుండా రాజసం ఉట్టిపడేలా ఉండటం కోసం ఎన్నో స్కెచ్లు వేసి చర్చలు జరిపిన తర్వాత కానీ ఫైనలైజ్ చేయలేదు. అలా కాదు. తగదికి తరిగిటం తాకత్తింద తింద తత్తికత్తు తింద తింద తత్తన తట్టను తగదికి తగదికిచ్చను తరిగిటం తత్తై తేహి తత్త తేహి తహిరత్తాం తత్తై తేహి తత్త తేహి తహిరత్తాం. ఆహా, ఇటు చూడు. తత్తిరే దిత్తిత్తై దిత్తై దత్త పితాహం దత్తాను భజన తన్ని సంగతి సొంతంగ తాహం గిత్తం గిత్త తత్తోహ దిమ్మిత్త తింద. జయ గణనాయక విఘ్న వినాయక భయహర శుభకర గజముఖ గణపతి భయహర శుభకర గజముఖ గణపతి. మొదట్లో ఎన్టీఆర్ బృహన్నల పాత్రను పోషించడానికి అంగీకరించలేదు. రాజ్యం పిక్చర్స్ సంస్థ అధినేతల్లో ఒకరైన లక్ష్మీరాజ్యం రామారావు గారిని ఒత్తిడి చేయడంతో నెల రోజుల వ్యవధి కావాలని అడిగారాయన. అందుకు నిర్మాతలు సరేనన్నారు. బృహన్నల పాత్రకు న్యాయం చేసేందుకు రామారావు గారు అంత వ్యవధి తీసుకున్నారన్నమాట. నాకు చిన్న సందేహం పెద్దదైనా సంకోచించకుండా అడగవలసింది. అడగండి యువరాజా. మీరు పాండవుల దగ్గర పనిచేసే ఉన్నారు కదా? అవును. అర్జునుడు మీకు బాగా తెలుసున్నారు కదా? అన్నాను. వారు సవ్యసాచి కదా? ఎవరా సవ్యసాచి అంటే? అయ్యో, సవ్యసాచి అంటే రెండు చేతులతో బాణాలు వేసేవారిని అర్థం. నోరు మూసుకో.
ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు? ఆ విద్యా రహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు. అబ్బా, గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి ఈ బృహన్నర గారు. సరే, ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం. ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేని ఏమీ లేదు. అది సరే బృహన్నర గారు, మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది. పరీక్షిస్తారా? సంపూర్తిగానండి, సమీక్షిస్తాం. రసజ్ఞులు. ఎలా ఇక నీ ఆట పాటలు చిలిపి చేస్తారు అన్ని కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే సాటంపించుకోవాలి. నీ నాట్య విద్య చూసి అభిమన్యు కుమారుడు మూసి మూర్చిపోవాలి. నీకెప్పుడు చూచారా బృహన్నర గారు, ఆ అభిమన్యుడి పేరు చెప్తే మా చెల్లాయికి ఎంత సిగ్గు. నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటాను. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీరు అవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవునంట. భలేవారండి బృహన్నర గారు. నేను వస్తాను. పాలతులియా రా కూడా. బృహన్నల ఉత్తరికి నాట్యం నేర్పే గురువు. ఉత్తర పాత్రకి ఎల్ విజయలక్ష్మిని ఎంపిక చేశారు. ఆమె ఫాస్ట్ డాన్సర్. అందువల్ల ఆమెతో పాటు అంత ఫాస్ట్ గా ఎన్టీఆర్ కూడా డాన్స్ చేయాలి. మరి అందుకు నృత్య దర్శకుడు వెంపటి పెద్ద సత్యం దగ్గర నృత్యం నేర్చుకున్నారు రామారావు గారు. ప్రతిరోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ ఇంటికెళ్లి 4 నుంచి 6 గంటల వరకు నృత్యం నేర్పేవారు సత్యం గారు. నృత్యం నేర్చుకుని పర్ఫెక్ట్ అనిపించుకున్న తర్వాతే ఎన్టీఆర్ బృహన్నల పాత్రకు అంగీకారం తెలిపారు. జగతుల జతుల తరి జోడుగా జగతుల జతుల తరి జోడుగా చరణ కింకిములు జల్లనగా ఆరిన బీది విరాజసుతా నగరాజు నది వందినగా నారదుడు కలకానము చేయ నారదుడు కలకానము చేయ గీతుడు గీతుడు లయరీతుడు గోలోప భరతుడు తరియని కొనగోలు పలుకగం అగతం అభిమరితం ఝం జను తదివి తత్వం కిటకటగత అతత్వం కిటకటగత అతత్వం కిటకటగత ఆరిన దీది విరాజసుతా నగరాజు నది వందినగా. నర్తనశాల సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మహానటుడు కార్యక్రమంలో మరో